హిందూ బంధువులందరికీ రవీంద్రుని నమస్సుమాంజలి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు కృష్ణాష్టమి. దీనినే జన్మాష్టమి అని కూడా అంటారు. దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ఎత్తిన 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం. ప్రేమించే వారికి ప్రేమను పంచుతూ, హింసించే వారికి వారిని అంతమొందిస్తూ, భక్తులను రక్షిస్తూ తన బాల్యము నుండే తన ఉద్దేశాన్ని తెలిపిన అవతారం శ్రీకృష్ణ అవతారం. బాల్యము నుండే అందరినీ కలుపుకుంటూ, అందరితో ఆడుకుంటూ, అందరి కోసం తానై సామాజిక సమరసతను చాటిన శ్రీకృష్ణుడు హిందువులకు ఆరాధ్య దైవం. తల్లిదండ్రులందరూ తమ పిల్లలు శ్రీకృష్ణుడంతటి వాడు కావాలని కోరుకుంటారు. చిన్నపిల్లలకు శ్రీకృష్ణుని వేషధారణ వేసి ముచ్చట పడుతుంటారు. పిల్లలతో ఉట్టి కొట్టిస్తుంటారు. ఎంతటి అసాధ్యాన్నైనా ప్రయత్నించి సాధించడమే దీని అందలి పరమార్థం. సమాజ కంటకునిగా మారిన తన సొంత మామ అయిన కంసుని కూడా వదలకుండా దుష్ట శిక్షణ చేసిన ఆర్తజన రక్షకుడు శ్రీకృష్ణుడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మంచివారిని రక్షించుటకు, చెడువారిని శిక్షించుటకు, ధర్మ సంస్థాపన చేయుటకు ప్రతి యుగమందలి కూడా నేను అవతరించి నా భక్తులను ఆదుకుంటాను అని శ్రీకృష్ణుడు మాట ఇచ్చాడు. కావున శ్రీకృష్ణుని పూజించడంతో పాటు ఆయన మనకు అందించిన భగవద్గీతను చదివి ఆచరణలో పెట్టడం మనందరి బాధ్యత. శ్రీకృష్ణుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు. నమే భక్త ప్రణశ్యతి అని మాట ఇచ్చాడు శ్రీకృష్ణుడు. ప్రతి మానవుడు మాధవుడుగా మారడానికి ఉపకరించే గ్రంథం భగవద్గీత. ప్రతి హిందూ ఇంట్లో తప్పక ఉండవలసిన గ్రంథం భగవద్గీత. ప్రపంచములోనే వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీత సాటిలేని మేటి గ్రంథం. ఎవరి పక్షాన శ్రీకృష్ణుడు ఉంటాడో వారికి విజయం తథ్యం. ఈ పర్వదినం రోజైనా మనం మన భగవద్గీతను చదువుదాం, మన మిత్రులకు బహుకరిద్దాం, మన ధర్మాన్ని పాటిద్దాం, శ్రీకృష్ణ ధర్మ రక్షకులమవుదాం. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.